చేరే ఈ నొప్పులాలలు నిశ్శబ్దంగా గాబరాగా ఆమె మనసును తాకుతుంటే చేయాల్సిన పనులన్నీ కొండలై కనిపించి ఒక చిన్న శ్వాసకు తడబడేలా చేస్తాయి. మూడు స్వింగ్ల తుపానులో ఏ మాటైనా భారమై వినిపిస్తుంది. ఒక క్షణం నవ్విన ఆమె తర్వాతే ఎందుకో కన్నీళ్లు వచ్చేలా ప్రవర్తిస్తుంది. ఇన్ని ఒత్తిడులు, ఇన్ని బాధలు ఏం కొరుకుంటుందో ఆమెకు కూడా అర్థం కాని వేళ ఎవరినో బలంగా పట్టుకుని నీకు అర్థం కావట్లేదా నా కష్టం అని అరవాలనిపిస్తుంది. అడవి హృదయం ఇలాగే సహనం మోస్తుంది. బిడ్డలకు ఏమివ్వాలి, భర్తకు ఏమివ్వాలి అని ప్రతిరోజు లెక్కలు వేసుకుంటూ ఇల్లంతా ఒక చూపుతో గమనిస్తూ నడుస్తుంది. కానీ గమనింపు ఈ మౌనం నీ బలం మగవాళ్ల కళ్ళకు కనిపించదు. ఆమెకు ఉన్న నొప్పి, ఒత్తిడి, అలసట ఏమైందమ్మా అనే మాట కోసం ఎదురు చూస్తుంది. ఆమె అడుగులు కొద్దిగా తడబడినప్పుడే, ఆమె స్వరం కొద్దిగా గట్టిగా వినిపించినప్పుడే ఆమె మోస్తున్న భారాన్ని చూడాలి. ప్రేమ అంటే మాటలు, మౌనం, స్పర్శే కాదు. ఆమె గంభీరమైన కోపాన్ని కూడా అర్థం చేసుకునే హృదయంతో ఆమె బాధలో ఆమె పక్కన నిలిస్తే ఆమె బలం రెండింతలై